మీకు వాక్యపు ఆహారం ఉంది. పూటకూళ్ళ వాని ఇంట్లో ఆదరణ ఉంది, ఆశ్రయం ఉంది. ఎవరైతే సంఘములో నిలవబడతారో, సంఘాన్ని ఆశ్రయిస్తారో, ఈ సంఘములోనే వధువు రూపము ధరించుకొని మేఘమెక్కి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రియులారా, ఆ పూటకూళ్ళ వాని ఇల్లు సంఘానికి సాదృశ్యము. విందుశాలకు తోడుకొని వచ్చాడు. ఆ విందుశాలకు తోడుకొని వచ్చి అప్పగించి ఏం చెప్తున్నాడు? చదవండి. ఇతనిని, ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి 34, ఇతనిని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువారు గాయపరచబడిన వారిని, కృంగిన వారిని సంఘములో పెట్టాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసునా? ఈ వ్యక్తిని ఇక్కడ పెడుతున్నా, జాగ్రత్తగా చూడండి. మీరు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, అతనికి ఏమన్నా ఖర్చు అయితే నేను మరలా, చెప్పండి, మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని చెప్పాను. సంఘానికి మిమ్మల్ని అప్పగించాడు. సంఘానికి మిమ్మల్ని అప్పగించి జాగ్రత్తగా చూసుకోండి అని 2 దేనారములు ఇచ్చి వెళ్ళాడు. ఏంటి ఆ దేనారము? 1 రక్షణ, 2 సంస్కారము. ఈ పూటకూళ్ళ వాని ఇంట్లో ఏముంది? ఆశ్రయం ఉంది, ఆహారం ఉంది. చెప్పండి.